రైట్ బిందు, మీరు చెప్పినట్టుగా ప్రధాని మోడీ నివాసంలో అత్యవసర సమావేశం అయితే జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా మనం గమనిస్తుంటే ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూ వస్తుంది. ఏం జరగబోతుంది అంటే, ఒకసారి అజిత్ దోవల్, ప్రధాని మోడీ, అదేవిధంగా విదేశాంగ రక్షణ శాఖ భేటీ తర్వాత ఏదో జరగబోతుంది అని ప్రపంచం మొత్తం కూడా ఎదురు చూస్తుంది. ఎవరు ఊహించని విధంగా ప్రధానమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. పూర్తి యుద్ధ సన్నద్ధత వైపు భారత్ మొగ్గు చూపింది. అదేవిధంగా పూర్తిగా ఎప్పుడైతే అంటే ఆపరేషన్ సింధూర్ మొదలైనప్పటి నుంచి కూడా సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు ప్రధాని. ఆ సైన్యానికి స్వేచ్ఛనిచ్చిన తర్వాత కొద్దిసేపటి క్రితం ఎక్స్క్లూజివ్ గా బ్రేకింగ్ అయితే వస్తోంది. పూర్తి స్థాయి యుద్ధానికి సన్నద్ధత కావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మన సీనియర్ కరెస్పాండెంట్ ఏవై స్వామి వార్ రూమ్ నుండి సిద్ధంగా ఉన్నారు. స్వామి, చూస్తున్నాం నిన్నటి నుంచి వరుస సమావేశాలు జరుగుతున్నాయి. ఒకవైపు రక్షణ శాఖ, అదేవిధంగా విదేశాంగ శాఖ బ్రీఫింగ్స్ ఇస్తూ వస్తుంది. వచ్చిన తర్వాత కూడా అజిత్ దోవల్, అదేవిధంగా అమిత్ షా ప్రధాని నివాసంలో కూడా భేటీ జరిగింది. కొద్దిసేపటి క్రితం ప్రధాని నివాసంలో భేటీ తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయి యుద్ధ సన్నద్ధత వైపు భారత్ అడుగులు వేస్తుంది. ఎలా చూడాలంటారు? ఏం జరగబోతుంది? అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా దాదాపు 2-3 గంటల పాటు ప్రధాన నివాసంలో నేషనల్ డిఫెన్స్ అడ్వైజర్ అజిత్ దోవల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ 4 డేస్ సందర్భంగా జరిగినటువంటి విషయాలను కూడా ఒకవైపు డిస్కషన్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకు బయటికి ఒక బ్రేకింగ్ వస్తుంది. ఇక పూర్తి స్థాయి యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా త్రివిధ దళాలకు ఒకవైపు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా ఒక బ్రేకింగ్ వస్తుంది. సాయంత్రం 5:30 గంటలకు ఒకవైపు విదేశాంగ శాఖ, రక్షణ శాఖకు సంబంధించిన కీలక అధికారులు దీనికి సంబంధించిన విషయాన్ని కూడా మీడియాకు బ్రీఫ్ చేస్తారని తెలుస్తుంది. 2 గంటల పాటు అజిత్ దోవల్, రక్షణ శాఖ మంత్రి, ఒకవైపు రాజ్నాథ్ సింగ్ తో పాటు కీలక ఒకవైపు సిడిఎస్, అదేవిధంగా హోంశాఖ, ఒకవైపు రక్షణ శాఖ సంబంధించినటువంటి అధికారులు, ఒకవైపు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కీలక అధికారులంతా కూడా రివ్యూలో పాల్గొన్నారు. ఒకవైపు పాకిస్తాన్ పూర్తి స్థాయి, ఒకవైపు ఎవరైతే ఉగ్రవాదం పేరు దాడికి పాల్పడుతున్నారో ఇది యుద్ధ చర్య అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా ఒకవైపు పూర్తి స్థాయి యుద్ధానికి సన్నద్ధంగా మొత్తం అందరూ ఉండాలని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఒకవైపు పాకిస్తాన్ పూర్తి స్థాయిగా ఒకవైపు ఎయిర్ స్ట్రైక్ చేస్తుంది, వారి మిసైల్స్ వాడుతుంది, డ్రోన్స్ వాడుతుంది. వారు యుద్ధ సన్నద్ధతకు పెద్ద ఎత్తున కూడా ఆర్టిలరీని ఒకవైపు ఎల్ఓసితో పాటు ఇటు మరోవైపు అంతర్జాతీయ సరిహద్దు వైపు తరలిస్తున్న నేపథ్యంలో ఒకవైపు పూర్తి స్థాయి యుద్ధానికి అయితే మొత్తం సైన్యం అంతా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ఒకవైపు పాకిస్తాన్ దీనికి సంబంధించిన విషయంలో యుద్ధానికి కాలు దువ్వుతూనే మరోవైపు ఒకవైపు విక్టిమ్ కార్డ్ ప్రదర్శించిన పట్ల కూడా ఒకవైపు కేంద్రం కూడా ఇదే విషయంలో పునరాలోచన పడ్డట్టు తెలుస్తుంది. పాకిస్తాన్ పైన పూర్తి స్థాయి యుద్ధం చేస్తే తప్ప పాకిస్తాన్ దారిలోకి రాదన్న ఉద్దేశంతోనే కేంద్రం ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ రోజు ఈ పాక్ ఒకవైపు పూర్తి స్థాయిగా మిసైల్స్ ప్రయోగిస్తుంది. అనేక మిసైల్స్ లో భాగంగా మిసైల్స్ ప్రయోగిస్తూ సివిలియన్స్ ప్రాణాలు బలిగొంటూ వారికి సంబంధించిన విషయంలో పాకిస్తాన్ ఒక కపట నాటకం ఆడుతూ ఇబ్బంది పడుతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. భారత్ ని ఇబ్బంది పెడుతూ అంతర్జాతీయ సమాజం ముందు అబద్ధాలు చెప్తూ ఒకవైపు అనేక రకాల ప్రచారాలు చేస్తున్నటువంటి పాకిస్తాన్ పైన ఖచ్చితంగా పూర్తి స్థాయి యుద్ధం చేయాలని చెప్పేసి భారత్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఒకవైపు సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ స్టాఫ్ తో పాటు ఇటు ఎన్డీఎస్ సలహాదారు ఉన్నటువంటి అజిత్ దోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. దాదాపుగా 80 నిమిషాల పాటు అజిత్ దోవల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి యుద్ధ సన్నద్ధత సంబంధించి కావచ్చు, పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఇలాంటి కపట నాటకాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన పూర్తి విషయాలకు సంబంధించి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి బ్రీఫ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ బ్రీఫింగ్ లో సంబంధించి ఒకవైపు ఉగ్రవాద చర్య పేరుతో ఎలాంటి దాడి చేసినా కూడా దాన్ని మేము యుద్ధంగానే పరిగణిస్తామని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ భావించడం తెలుస్తుంది. ఇప్పటికే పహల్గామ్ లో దాదాపు 26 మంది అమాయక టూరిస్టులను ఒకవైపు మతం పేరుతో వాళ్ళు చంపిస్తూ అమాయక ప్రాణాలు బలగొంటూ ఒకవైపు దీన్ని ఉగ్రవాద చర్యగా పేర్కొంటూ మేము కూడా ఉగ్రవాద బాధితులమని చెప్పేసి విక్టిమ్ కార్డు ప్రదర్శిస్తూ ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొంటున్నటువంటి పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిని ఒకవైపు కేంద్రం ఒకవైపు సంబంధించి ఎండగట్టే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇక నుంచి పూర్తి స్థాయి యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ త్రివిధ దళాలకు ఇప్పటికే వాళ్ళకు ఒక సంబంధించినటువంటి పూర్తి స్థాయి క్లియరెన్స్ ఆర్డినెన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. స్వామి, చూస్తున్నాం నిన్నటి నుంచి కూడా అంటే చీకటి పడిందంటే ఖచ్చితంగా పాకిస్తాన్ డ్రోన్లతో విరుచుకుపడుతుంది. ఆ డ్రోన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి కూడా ప్రపంచం మొత్తానికి తెలుసు. సో ఒకవైపు విదేశీ వ్యవహారాల శాఖను అప్రమత్తం చేస్తూ దౌత్యాన్ని నెరుపుతూ పాకిస్తాన్ను అష్టదిగ్బంధనం చేస్తూ వస్తుంది భారత్. ఇక పూర్తి స్థాయి యుద్ధ సన్నద్ధత వైపు భారత్ అడుగులు వేస్తున్న టైంలో పాకిస్తాన్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే, ఒక కారు కూత కూస్తూ ఉంది అంటే ఎప్పుడు ఎక్కడ ఏ దేశం కూడా ఉపయోగించని మాట ఉపయోగిస్తుంది. మా పైకి వస్తే మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, అణుబాంబులను కూడా మేము యూజ్ చేస్తామంటూ బెదిరిస్తుంది. ఒకవైపు చూస్తే డ్రోన్లను నిర్వీర్యం చేస్తున్నాం, మన ఎయిర్ బేస్ పటిష్టంగా ఉంది, గగనతల రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఏమైనా ఒక దుశ్చర్యకు పాల్పడే అవకాశం ఉందంటారా?
దాన్ని కూడా ఒకవైపు భారత్ ఏ విధంగా పాకిస్తాన్ ఉన్న పరిస్థితుల్లో పాకిస్తాన్ అంత దూకుడు చర్యకు వెళ్లే అవకాశం లేదు. పాకిస్తాన్ ఒక పూర్తి స్థాయి ఆర్థిక మందలో కూరుకుపోయింది. పాకిస్తాన్ కనుక పూర్తి స్థాయి యుద్ధానికి దిగితే 4-5 రోజులు కూడా సరిపోయేంత వెపనరీ వాళ్ళ దగ్గర లేదు. రీసెంట్ గా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి బాగాలేకనే కొంత వెపనరీని ఉక్రెయిన్ లాంటి దేశాలకు విక్రయించుకున్నట్టుగా కూడా బయటకు వార్తలు వస్తున్నాయి. భారత్ మీద ఉన్న అక్కసు తోటి ఒకవైపు టర్కీ లాంటి దేశాలు, టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్ నుంచి కూడా భారత్ విషయంలో కొంత అక్కసుతో వ్యవహరిస్తారు. గతంలో టర్కీకి ఒకవైపు పెద్ద ఎత్తున భూకంపం వస్తే భారతే మానవ దృక్పథంతో పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేసింది. వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించినప్పుడు కూడా ఆ మానవతా సహాయాన్ని మర్చిపోయినటువంటి టర్కీ రీసెంట్ గా పెద్ద ఎయిర్క్లాస్ విమానాల్లో కొన్ని కంటైనర్ల కొద్ది వెపనరీని పాకిస్తాన్ కు అందించినట్టుగా తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో టర్కీ అందించినటువంటి అనేక రకాల డ్రోన్స్ తోటి భారత్ పైకి పాకిస్తాన్ అటాక్ చేస్తుంది. పాకిస్తాన్ మిలిటరీ డ్రోన్స్ కూడా వాడుతున్నట్టుగా ఇప్పటికే మిలిటరీ ఫోరెన్సిక్ నిపుణులు కూడా గుర్తించారు. దాంతో పాటు అతాఫ్ లాంటి క్షిపణులు పెద్ద ఎత్తున ప్రయోగిస్తుంది. భారత్ లో ఉన్నటువంటి ఒకవైపు జైసల్మీర్ కావచ్చు, పఠాన్ కోట్ కావచ్చు, మరియు బఠిండాతో పాటు అనేక రకాల ఎయిర్ బేస్ లను ధ్వంసం చేయడం కోసం ప్రయత్నం చేసింది. వందలాదిగా ప్రయోగిస్తున్నటువంటి డ్రోన్స్ ని భారత్ పూర్తిగా ఎక్కడికక్కడ కూడా నిర్వీర్యం చేస్తూ భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. సో యుద్ధ సన్నద్ధత గురించి ప్రధానమంత్రి బ్రీఫింగ్ ఇస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఒక పద్ధతి ప్రకారం నడుచుకుంటూ వెళ్తున్నాం. అక్కడ చూస్తే పాకిస్తాన్ ప్రధాని ఎప్పుడైతే యుద్ధం మొదలైందో పాకిస్తాన్ ప్రధాని పారిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇక ముఖ్యంగా చూస్తే అక్కడ ఎవరైతే ఉన్నారో ఆసిఫ్ మునీర్ మొన్నటి వరకు బీరాలు పలికారు, భారత్ ని అంతు చూస్తామని పలికిన ఆసిఫ్ మునీర్ తను పత్తా లేకుండా పోయాడు. అసలు భారత్ పూర్తి స్థాయి యుద్ధానికి దిగితే పాకిస్తాన్ తట్టుకోగలదా? అసలు ఆ సైన్యాన్ని నడిపించే నాయకుడు అక్కడ ఉన్నారా? అంటే పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ఒక డెమోక్రటిక్ కంట్రీగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లో కీలుగుమ్మగా ఉంటుంది. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ ఖాన్ రీసెంట్ గా జరిగినటువంటి దాడుల్లో ఒకవైపు ఇండియా చేసినటువంటి డ్రోన్ దాడులు కావచ్చు, మిసైల్ దాడుల్లో బంకర్ లోకి వెళ్లి దాచుకున్నాడు. ఆ తర్వాత ఒకవైపు సౌదీ అరేబియా విదేశాంగ సంబంధించిన మంత్రులతో భేటీ అయ్యి వాళ్ళని ఆర్థిక సాయం కోరినట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. ఒకవైపు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మీరు అన్నట్టుగా కూడా మిర్జా కూడా ఒకవైపు సంబంధించి ఆయన కూడా 10 రోజుల క్రితమే పత్తా లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలే ఈ యుద్ధానికి కారణమయ్యాయి. పాకిస్తాన్ ప్రవాస భారతీయ దినోత్సవంలో అతను పాకిస్తాన్ కు ఒకవైపు కాశ్మీర్ అనేది మెయిన్ నరువు లాంటిది, దాన్ని మేము ఎప్పుడు వదులుకోమని చెప్పినటువంటి ఈ ఇష్యూసే కొంత పాకిస్తాన్ ఇప్పుడు ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు కారణమైందని కూడా కొంత వార్తలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ వద్ద ఉన్న వైపు ఆర్మీ కావచ్చు, అక్కడ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, ఏ విభాగంలో కూడా భారత్ ధీటుగా పాకిస్తాన్ దిగునే పరిస్థితి ఉండలేదు. ఒకవైపు పాకిస్తాన్ కంటే కూడా భారత్ 2-3 రెట్ల ఎక్కువ సైనిక శక్తి కావచ్చు, ఒకవైపు ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, ఇదంతా కూడా బలమైనగా ఉన్నాయి. వీటిని తట్టుకొని పాకిస్తాన్ నిలబడే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి యుద్ధంలో కూడా పాకిస్తాన్ భారత్ చేతిలో మట్టి కరిచింది. ఈసారి కూడా భారత్ చేతిలో కూడా మట్టి కరవడం ఖాయమని ఒక వార్తలు అయితే వినపడుతున్నాయి. సార్, యుద్ధం ఎందుకు వస్తుంది పాకిస్తాన్ కి భారత్ కి అంటే ముఖ్యంగా కశ్మీర్ అంశం గురించి ఇప్పుడు యుద్ధం అనేది తలెత్తుతోంది. యుద్ధ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ కశ్మీర్ ఏదైతే ఉందంటే పిఓకేని ఒక కొంతమంది ఉగ్రస్థావరంగా చేసుకుని మనపై దాడులు చేస్తున్నారు. సో ఇక పిఓకేకి భారత్ శాశ్వతంగా పులి స్టాప్ పెట్టనుందా? అంటే భారత్ లో విలీనం చేసుకునేందుకు ప్రధాని అడుగులు వేయబోతున్నారా? ఈ యుద్ధ సన్నద్ధత దానికోసం ఎలా చూడాలంటారు? అంటే ఒకవైపు ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ చాలా పరిణామాలు జరిగిపోయాయి. పర్యాటక రంగం అభివృద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు చాలా మంది కూడా కాశ్మీర్కి వస్తున్నారు. కాశ్మీర్ని మనం భూతుల స్వర్గంగా కూడా చెప్తుంటాం. అక్కడ ఒక అలజడి సృష్టించాలని ఏదైతే చేశారో ఆ చర్యకు ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ చేస్తోంది. ఇక ఆపరేషన్ సింధూర్తో స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు ఏదైతే మనకు పాకిస్తాన్తో సమస్య ఉందో ఆ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకే భారత్ అడుగులు వేస్తుందా అంటే ఏం చెప్పచ్చు? అంటే ఒకవైపు మీరు అన్నట్టు కరెక్టే. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ లో పరిస్థితులు మారిపోయాయి. స్థానికంగా వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవైపు పాకిస్తాన్ లో కేవలం ఈ 3-4 నెలలు మాత్రమే స్థానికులకు పెద్ద ఎత్తున కూడా టూరిజం ద్వారా ఉపాధి లభిస్తుంది. చార్ధామ్ యాత్ర కావచ్చు, అమర్నాథ్ యాత్ర కావచ్చు. ఈ సమ్మర్ లో ఒకవైపు శ్రీనగర్, ఒకవైపు పహల్గామ్ తో పాటు మరోవైపు అనేక బారాములతో సహా అనేక ప్రాంతాల్లో కూడా టూరిస్టులతో ఎప్పుడు కలకల్లాడుతుంది. శ్రీనగర్, దాల్ లేక్ లాంటి చూడడం కోసం లక్షలాది మంది ఒకవైపు కాశ్మీర్కి వెళ్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి మరింతగా పాకిస్తాన్ లో ఉన్న దీని విషయంలో వాళ్ళంతా కుట్రపూరితంగా దీన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇలాంటి పాకిస్తాన్ దుశ్చర్యకు పాల్పడేగా తెలుస్తుంది. దాదాపుగా 4-5 ఉగ్రవాదులను పంపి అక్కడున్న వారిని మా అమాయక ప్రజలు చంపడం ద్వారానే వారి ఉగ్ర దుశ్చర్యకు పాల్పడడం. స్వామి, ఇంకొక ముఖ్య విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి. అంటే పహల్గామ్ అటాక్ చేసిన తర్వాత మత విద్వేషాలు ఖచ్చితంగా ఇండియాలో వస్తాయి. మత విద్వేషాల్లో అక్కడి ప్రభుత్వం అల్లాడిపోతుంది అని ఏదైతే పాకిస్తాన్ ఆలోచించిందో ఖచ్చితంగా భారత ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం అక్కడ
మొత్తానికి శాంతి భద్రతలు పరిరక్షణ కట్టుదిట్టం చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితము నిన్న మొన్న కూడా మనం అసదుద్దీన్ ఓవైసీ స్టేట్మెంట్ ని కూడా చూస్తే కశ్మీర్ భారత్ లో అంతర్భాగము, ఖచ్చితంగా కశ్మీర్ ని మనం పరిరక్షించుకోవాలి, కశ్మీర్ ఇక మనదే అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. దేశంలో మత సామరస్యం అనేది మరొకసారి పరిడవిల్లింది. ఈ నేపథ్యంలోనే కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకుంటే స్వామి, ఒక దశాబ్దం క్రితము అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తూ ఉండేవి. భారత్లో ఎప్పటికీ పరిష్కారం కాని సమస్యలు అంటూ ఒక 3 ఉన్నాయి. ఒకటి కుంభకోణాలు, రెండొకటి వచ్చి బాబ్రీ మసీద్, అదేవిధంగా అయోధ్య రామ మందిరం, మూడోది వచ్చేసి పిఓకే. ఈ గడిచిన దశాబ్దాన్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే ప్రపంచంలో ఎప్పటికీ పరిష్కారం కాని సమస్యల్లో రెండింటిని మనం పరిష్కరించుకోగలిగాం. ఇక ఈ రోజు ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ప్రధాని మోడీ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో, పూర్తి యుద్ధ సన్నద్ధతకు భారత్ రెడీ అయిపోయింది, ఇక యుద్ధానికి దిగబోతున్నామన్న స్టేట్మెంట్ తో పిఓకేని అంటే భారతీయుల్లో ఉన్న ప్రతి ఒక్కరి కళ, ప్రతి భారతీయుడు కూడా ఇక ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతి భారతీయుడు కూడా కోరుకుంటున్నాడు. అంటే అక్కడ సింధూరం చెదిరింది, ఆ సింధూరం చెదిరిన సాక్షిగా ఇక ఎప్పటికీ నరమేధం జరగకూడదు, భారత్లో ఏ ఒక్క పౌరుడు కూడా ఇలా బలి కాకూడదని చెప్పి ప్రతి భారతీయుడు భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా పిఓకేని ఈసారి మనం స్వాధీనం చేసుకుంటాం. అంటే అంత ఈజీగా పరిస్థితి ఉండకపోవచ్చు. ఒకవైపు పరిస్థితి మాత్రం ఒకవైపు అనుకూలంగా మార్చుకోవడం కోసం భారత్ ప్రయత్నం చేస్తుంది. అక్కడ జరిగిన ఘటన తర్వాత పాకిస్తాన్ యొక్క వైఖరిని, పాకిస్తాన్ అసలు ముఖాన్ని ప్రపంచం ముందు చూపెట్టడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూనే మరోవైపు తాము కూడా ఉగ్రబాధితులమని చెప్తున్నారు. పిఓకే మొదటి నుంచి కూడా పాక్ ఆక్యుపై కాశ్మీర్ అని చెప్పేసి మనం అంటున్నాం, వాళ్ళేమో ఆజాద్ కాశ్మీర్ అని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళు అంటుంటారు. మొత్తానికి అది పూర్తి స్థాయిగా ఒక ప్రాంతంగా ఉంది. అందులో పెద్ద ఎత్తున కూడా పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలకు ఒకవైపు వారికి ఆశ్రయం కల్పిస్తూనే భారత్ పైకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తుంది. దాన్ని పూర్తి స్థాయిగా ఆక్యుపై చేసుకుంటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటుందని చెప్పేసి కూడా అందరూ అనుకున్నట్టుగానే ఒకవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ కనుక పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించి వారి పైన కనుక పాకిస్తాన్ పైన లోపలికి మన సైన్యం చొచ్చుకెళ్లి వారిని పూర్తిగా దాన్ని మనం ఆక్యుపై చేసుకుంటే మన చేతిలోకి వచ్చేది. ఇది మీరు అన్నట్టు ప్రధానంగా 1971లో కూడా ఇండియా పాకిస్తాన్ వారిలో అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఒకవైపు ఇందిరాగాంధీ, అప్పుడు ఉన్నటువంటి ఒకవైపు ఎయిర్ మార్షల్ ఉన్నటువంటి ఫీల్డ్ మార్షల్ మనక్ షా ఆధ్వర్యంలో పాకిస్తాన్ ఓడించాం. దాదాపుగా 70-80 వేల మంది పాకిస్తాన్ సైనికుల్ని మనలో వైపు బందీగా పట్టుకున్నారు. బంగ్లాదేశ్ దేశాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా భారత సేనలన్నీ కూడా లాహోర్ వైపు పిఓకే దాటి లోపలికి వెళ్ళినప్పుడు కూడా అంతర్జాతీయ చట్టాన్ని గౌరవించినప్పుడు వెనక్కి తగ్గారు. కానీ ఆ పరిస్థితి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. మీరు మాట్లాడుతున్న విషయాన్ని ఒకసారి చూస్తే అంటే బంగ్లాదేశ్ భారత ప్రోద్బలంతోనే విడిపోయింది, మనం అప్పుడు సహాయ సహకారాలు అందించాం. ఇప్పుడు కూడా ఒకవైపు పాకిస్తాన్ భారత్ పై అక్కసు వెళ్ళకపోతుంటే అటు మరోవైపు అంతర్యుద్ధం బలూచిస్తాన్ ఇష్యూ రేజ్ అవుతుంది. ఇక బలూచిస్తాన్ కూడా శాశ్వతంగా స్వేచ్ఛ లభించనుందా, మళ్ళా భారత్ ఒక ముందడుగు వేయనుందా? అంటే బంగ్లాదేశ్ ఏ విధంగా అయితే విడిపోయిందో ఇప్పుడు బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ నుంచి ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఒక ముసుగులో పాకిస్తాన్ ఉంది. అంటే ఉగ్రవాదులకు మాకు ఏం సంబంధం లేదు అన్న ముసుగు ఏదైతే ఉందో, ఆపరేషన్ సింధూర్తో ఆ ముసుగును తొలగించాం. ఇద్దరు శివంగులు ఒక అర్ధరాత్రి చేసిన విధ్వంసంతో ఆ ఉగ్రమూకలు ఎక్కడ ఉన్నారు అంటే పాకిస్తాన్ నట్టింట్లో ఉన్నారు అని చెప్పి మనం ప్రపంచానికి చూపించిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ కూడా ప్రపంచవ్యాప్తంగా సపోర్ట్ లభిస్తుందా, స్వేచ్ఛ లభించే అవకాశాలు ఉన్నాయి? అంటే మనం అన్నట్టు పూర్తిగా దీనికి సంబంధించి భారత్ పూర్తిగా మన మీద దృష్టి పెట్టుకొని పిఓకే విషయం కావచ్చు, బలూచిస్తాన్ విషయం సంబంధించి పాకిస్తాన్ అంతర్గత విషయం. కానీ భారత్ మాకు సహాయ సహకారాలు చేయాలని చెప్పేసి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటికే ఒకవైపు వాళ్ళకి సంబంధించి అభ్యర్థిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ పాకిస్తాన్ కనుక డీస్టేబుల్ చేయాలనుకుంటే, ఆ డీస్టేబుల్ చేయాలనుకునే ప్రణాళికలో భాగంగా అలాంటి విషయంతో ముందుకెళ్తే మాత్రం బలూచిస్తాన్కు సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంటుంది. కానీ మనం బలూచిస్తాన్కి సహాయం చేయాలనుకుంటే మనకు భౌగోళికంగా కొంత జాగ్రఫికల్ గా అనుకూలంగా లేదు. గతంలో మనం మీరు అన్నట్టు బంగ్లాదేశ్ వెళ్ళగొట్టినప్పుడు బంగ్లాదేశ్ భారత్ కు ఆనుకొని ఉన్నది కాబట్టి మన భారత సేనలు తొందరగా బంగ్లాదేశ్ లోకి చొచ్చుకెళ్లి దాన్ని విముక్తి చేయగలిగాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బలూచిస్తాన్ ఆ పరిస్థితుల్లో బలూచిస్తాన్ పూర్తిగా ఇరాన్ వైపు ఉంటుంది. పాకిస్తాన్ అంతర్గతంగా బలమైన ప్రాంతం, అక్కడ ఉన్నటువంటి సహజమైనటువంటి ఖనిజ సంపద ఎక్కువగా ఉంటుంది. తమ ఖనిజ సంపదను పాకిస్తాన్ దోచుకొని మమ్మల్ని పట్టించుకోవాలని చెప్పిస్తున్నారు. నేను చూస్తున్నాం గత కొద్ది రోజులుగా ఈ మన భారత్ నుంచి ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన తర్వాత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ పైన పెద్ద ఎత్తున కూడా అటాక్ చేస్తుంది. ఇంటర్నల్ గా వారి సైనికుల మీద దాడులు చేస్తుంది. గట్టా నగరాన్ని ఏకంగా మేము ముట్టడించామని చెప్పి అంటున్నారు. అక్కడ పాకిస్తాన్ జాతీయ పతాకాలు తీసేసి బలూచిస్తాన్ పతాకాలు ఏర్పాటు చేస్తుంది. ఇది మొత్తం మేము విముక్తి చేసుకుంటున్నాం వాళ్ళు మాట్లాడుతున్నారు. స్వామి మరలా మనం మాట్లాడుకుందాం. ఇక స్టూడియో నుంచి గెస్టులు సిద్ధంగా ఉన్నారు. నారప్రాజు నరసింహారావు గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, ఇద్దరు కూడా స్టూడియో నుంచి సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీతో కంటిన్యూ అవుతాను. ఇక నరసింహారావు గారు, చూస్తున్నాం ప్రధానమంత్రి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా యుద్ధానికి సన్నద్ధం అవుతాం అంటున్నారు. ఎలా ఉండబోతున్నాయి నెక్స్ట్ స్టెప్స్ అంటే ఏం చెప్తారు? నరసింహారావు, నమస్తే అండి మీకు ప్యానెల్లో ఉన్నటువంటి
పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం. జై హింద్. ఇప్పుడు ఇందాక మనం కల్నల్ శ్యామ్ గారు చెప్పారు, తర్వాత మన పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చెప్పారు. మనం గతంలో 4 సందర్భాల్లో 1947 అక్టోబర్లో, 1965లో, 1971లో, 1999లో పాకిస్తాన్తో భారత్ నేరుగా ప్రత్యక్ష యుద్ధానికి ప్రయత్నం చేసింది. యుద్ధం జరిగింది. యుద్ధంలో మనదే పై చేయింది. తర్వాత ఈ 70 సంవత్సరాల కాలక్రమంలో కూడా అనేక సందర్భాల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఆ కవ్వింపు చర్యల్లో వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు జరుగుతున్నటువంటిది కేవలం కశ్మీర్ కోసము, లేకపోతే సరిహద్దు సమస్యను, లేకపోతే నదీ జలాలకు సంబంధించినటువంటి సమస్యలతోనూ పాకిస్తాన్ మన మీద రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటిది కేవలం ఉగ్రవాదులని మనం మట్టుపెట్టినటువంటి కారణం. ఈ నరసింహారావు గారు మీరు చెప్పినట్టుగా మొదటి నుంచి కూడా, అంటే నిన్న మొన్నటి వరకు కూడా భారత ప్రభుత్వం కానీ అటు ఆర్మీ కానీ ఒకే విషయాన్ని చెప్తూ వచ్చింది. పాకిస్తాన్ సైనికుల్ని కానీ పాకిస్తాన్ ప్రజలు కానీ మా లక్ష్యం కాదు, పాకిస్తాన్ నీడలో ఉన్న ఉగ్రమూకలే మా లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రమూకలు ఎక్కడ రెచ్చిపోయినా, అంటే ఉగ్రదాడులు ఎక్కడ జరిగినా దానికి పాకిస్తాన్లోనే మూలాలు ఉన్నాయని తెలుస్తుంది. ఖచ్చితంగా ఆ మూలాలను నిర్మూలించడమే భారత లక్ష్యం అని కూడా చెప్పారు. సో ఎలా చూడాలి? ఈ రోజు నిన్న మొన్న కాకుండా ఈ రోజు లేటెస్ట్ గా మన భారతదేశానికి సంబంధించినటువంటి రక్షా మంత్రి కూడా అదే మాటలు మాట్లాడారు. అంటే ఇప్పుడు ఈ విషయంలో, అంటే ఇందాక మీ ఇద్దరు మాట్లాడుకున్నటువంటి దాంట్లో కానీ, మొదట మన బిందు రవికిరణ్ గారిని అడిగినటువంటి దాంట్లో కానీ, ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ మీద ఏమైనా సపోర్ట్ దొరుకుతుందా, లేకపోతే ఒత్తిడి వస్తుందా అని. సహజంగా దీన్ని మనం ఎట్లా చూడాలంటే, ఉగ్రవాదానికి సంబంధించినటువంటి విషయంగా చూసినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు ఇస్లామిక్ ఉగ్రవాద యొక్క బారిన పడ్డటువంటి దేశాలు, పెద్ద దేశాలన్నీ, అమెరికా కానివ్వండి, బ్రిటన్ కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, ఏ దేశం తీసుకున్నప్పుడు కూడా వాటిల్లో ఎక్కువ ప్రభావితమైనటువంటిది భారతదేశం. మనం 75 సంవత్సరాలకు చూస్తున్నాం. బహుశా నాకు తెలిసి ఇందాక మీరిద్దరు మాట్లాడుకున్నట్టుగా ఈ సమస్యకు 1947లో ఏదైతే పాకిస్తాన్ కి బీజం పడిందో, 2025లో రాబోయేటువంటి వారం రోజుల్లోనో, 10 రోజుల్లోనో, 15 రోజుల్లోనో పాకిస్తాన్ 3 భాగాలు అవుతుంది అనేటువంటిది జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో విశ్లేషణలు అందిస్తున్నటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయం. బహుశా అదే నిజమైతే మనకు పరిగణన్నటువంటి దేశం నుంచి ఇంకొక 100 సంవత్సరాల వరకు ఉగ్రవాదం అనేటువంటిది ఉండదు అనేటువంటిది అందరి యొక్క ఆశాభావం. చూడాలి ఏం జరుగుతుందో. మొత్తానికైతే ఖచ్చితంగా అడుగులు పడాలని ఆశిద్దాం. రవికిరణ్ గారితో మాట్లాడిన తర్వాత ఒకసారి సార్ చెప్పండి సార్. ఇక్కడ ఒక చిన్న విషయం మనం చూసుకున్నట్లయితే, పాకిస్తాన్ ఇప్పుడున్నటువంటి పరిస్థితి, భారతదేశం ఇప్పుడున్న పరిస్థితిని మనం కంపేర్ చేసుకున్నట్లయితే, పాకిస్తాను ఆర్థికంగా చాలా దీనాతి దీనమైనటువంటి స్థితిలో ఉంది. వాళ్లకు మామూలుగా నిత్యావసరాల వస్తువులకు సంబంధించినటువంటిది కానివ్వండి, వాళ్ళ యొక్క రిసోర్సెస్ మీద ఆధారపడేటువంటి స్థితిలో లేదు. ప్లస్ ఇవాళ ఏదో 5,000 కోట్లు IMF నుంచి వచ్చినా కూడా వెంటనే ఇమ్మీడియట్లీగా ఈ మొత్తం ధనాన్ని తీసుకెళ్లి యుద్ధం మీద పెడితే, అంటే గతంలో కూడా పెడుతున్నప్పటికీ కూడా పెడితే అక్కడ యొక్క పౌర సమాజం ఎట్లా స్పందిస్తుంది? ఇప్పటికే మనం గత 4-5 రోజులుగా చూసినట్లయితే అక్కడ పౌర సమాజం నుంచి అనేక రూపాల్లో పాకిస్తాన్ వ్యతిరేకత వస్తుంది. ఒకవైపు బెలూచిస్తాన్ నుంచి వస్తుంది, ప్లస్ ఎవరైతే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో, పాకిస్తాన్ మీడియా కూడా స్వయంగా పాకిస్తాన్ అసెంబ్లీలోనే వాళ్ళ యొక్క రక్షా మంత్రి కానివ్వండి, వాళ్ళ యొక్క విదేశీ వ్యవహారాల మంత్రి కానివ్వండి, వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి టెక్నాలజీ మీద కానీ, చైనా ఇస్తున్నటువంటి ఏదైతే ఆయుధ సంపత్తిని వాడుతున్నటువంటి తీరు మీద కానీ అనేక విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ లో కూడా మార్పు రావాలి. ఇంకా ఇప్పటి నుంచి అయినా కనీసం తనంతర ఉగ్రవాదము, అంటే మామూలుగా మళ్ళీ భారతదేశాన్ని కొట్లాడితే సింధు నదాల గురించి కొట్టుకోండి, లేకపోతే భూభాగం నుంచి కొట్లాడండి, కానీ ఉగ్రవాదం కోసం పోరాటం చేస్తే పాకిస్తాన్ కి ప్రపంచంలో ఏ దేశం నుంచి కూడా మద్దతు దొరకకూడదు అని మనం ఆశాభావం వ్యక్తం చేద్దాం. రైట్ సార్. రవికిరణ్ గారు, చూస్తున్నాం ప్రధానమంత్రి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. యుద్ధ సన్నద్ధతకు సంబంధించి బిగ్ అప్డేట్ అందుతోంది. ఖచ్చితంగా యుద్ధం వస్తోంది, పూర్తి స్థాయి యుద్ధానికి భారత్ దిగబోతోంది అంటూ ప్రధానమంత్రి చెప్పిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఇక పాకిస్తాన్, అంటే నిన్న మొన్నటి వరకు ఉగ్రవాదంపై యుద్ధం అనుకున్నది కాస్త ఆ ఉగ్రవాదం ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్ లోనే ఉంది అన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక సమూలంగా ఉగ్రవాదాన్ని నిర్మూలించే దిశగా సర్కార్ అడుగులు వేయబోతుందా? భారత్ వ్యూహం ఎలా ఉండబోతోంది? దీనిలో ఒక 2-3 అంశాలండి సార్. మొదటి అంశం, ఇప్పుడు భారతదేశం మనం ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఏ అయితే పాకిస్తాన్ భూభాగంలో అయితే, అలాగే POJKలో
రెండు భూభాగంలో అటు 4 ఇటు 5 స్థావరాల్లో 9 స్థావరాల్లో ప్రిసైజ్ గా మనం హ్యామర్స్ కానీ లేదా స్కాల్ప్ కానీ డ్రోన్స్ ఉపయోగించి ప్రిసైజ్ గా ఉగ్రవాదుల్నే టార్గెట్ చేసి లేపిస్తాం. దానిలో కరుడుగట్టినటువంటి అంతర్జాతీయ ఉగ్రవాదులు ఉన్నారు. ఇవాళ కూడా లిస్ట్ బయటకు వచ్చింది. ఎవరైతే డానియల్ పెరల్ ఒక జర్నలిస్ట్, ఆ జర్నలిస్ట్ మెడ నరికేసి చంపేసినటువంటి అత్యంత దారుణమైనటువంటి ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రాఫ్, వాడు అంతర్జాతీయ ఉగ్రవాది. వాడు కూడా దానిలో చనిపోయిన లిస్ట్ లో ఉన్నాడు. వీడియో కూడా రవికిరణ్ గారు ఒక్క నిమిషం అండి. బిగ్ డేట్ ఒక బిగ్ అప్డేట్ అందుతోంది. ఆ బిగ్ అప్డేట్ అందించేందుకు మా కొలీగ్ సునీల్ జాయిన్ అవుతున్నారు. సునీల్, చూస్తున్నాం ప్రధానమంత్రి యుద్ధ సన్నద్ధతకు పూర్తిగా సన్నద్ధం కావాలి, ఇక ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిచ్చిన తర్వాత కూడా ప్రధానమంత్రి కొద్దిసేపటి క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏం జరగబోతుంది అని యావత్ ప్రపంచం కూడా ఎదురు చూస్తుంది. నిన్నటి నుంచి కూడా ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా ప్రసారం చేస్తుంది. ఏదో జరగబోతుంది, ఒక బిగ్ డిసిషన్ ఖచ్చితంగా కశ్మీర్ విషయంలో తీసుకోబోతున్నారు. ఇక ఉగ్ర రక్కసిని ప్రపంచం మొత్తానికి దూరం చేసే దిశగా భారత్ అడుగులు వేస్తుంది. ఈ అడుగుల్లో ప్రపంచమంతా కూడా ఇప్పుడు భాగస్వామ్యం కావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక దౌత్య విధానం ఎలా ఉండబోతుంది మొత్తంగా, అంటే యుద్ధం అంటే బాంబులతోనే కాదు, దౌత్య విధానం ద్వారా కూడా పాకిస్తాన్ అష్టదిగ్బంధనం చేయాలని చెప్పి భారత్ కంకణం కట్టుకుంది. సో వ్యూహం ఎలా ఉండబోతుంది? పహల్గావ్ దాడిని భారత్ చాలా సీరియస్ గా తీసుకుంది. అమాయకుల్ని పాకిస్తాన్ ఉగ్రముఖలు మట్టుబెట్టాయి. ఈ కారణంగా పాక్ని ప్రపంచవ్యాప్తంగా ఒంటరి చేయాలనేది భారత్ భావనగా ఉంది. ఇక ఈ అంశాన్తోనే పాక్పై ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసింది. ఇక ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో త్రివిధ దళాలకు ప్రధాని పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అందులో భాగంగానే పాకిస్తాన్ ఉగ్ర మూకలను అంటే చాలా వ్యూహాత్మకంగా భారత్ వ్యవహరిస్తుందనే చెప్పాలి. అందులో భాగంగానే మొదట సింధు జలాలను పాక్ నిలిపివేసింది. ఆ తర్వాత ఇటు ఎగుమతులు దిగుమతులు కావచ్చు, ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తాన్ నీళ్లను అందరినీ కూడా దేశం విడిచి వెళ్ళాలని, ఇట్లా చాలా రకరకాలుగా మోడీ పాక్ ని ఏకాకి చేసే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఏ దేశం కూడా సపోర్ట్ చేయట్లేదు పాకిస్తాన్ కు. ఐఎంఎఫ్ నుంచి నిధులు రాకుండా చేసేందుకు కూడా భారత్ అయితే సాయశక్తుల ప్రయత్నం చేసింది. సరే, కొన్ని విధాలుగా కొన్ని పరిస్థితుల్లో ప్రతి దేశానికి కూడా కొంత సాయం చేయాలి కాబట్టి ఐఎంఎఫ్ నుంచి నిధులైతుంది. కానీ మనం ఏ దేశానికైతే సాయం చేశామో అక్కడ భూకంపం వచ్చినప్పుడు కావచ్చు, అక్కడ ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కావచ్చు, అంటే ఒక దేశానికి కాదు పాకిస్తాన్కి కూడా అన్నం పెట్టిన పరిస్థితులు భారత్ ఉంటాయి. భారత్నే కర్మభూమిగా చెప్తూ ఉంటాం. సో అటువంటి ఒక దేశం తుర్కీ ఏదైతే ఉందో అక్కడి నుంచి డ్రోన్లు కంటైనర్స్ లో వస్తున్నాయి. ఆ డ్రోన్లతో చీకటి పడితే చాలు భారత్ పై విరుచుకు పడేందుకు భారత్లోని ఆర్మీ బేస్లు అయితేనేవ్వండి, సైనిక స్థావరాలపై అయితేనేవ్వండి యుద్ధం చేసేందుకు, ఆ సైనిక స్థావరాల బేస్ క్యాంపుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని క్యాప్చర్ చేసేందుకు పాకిస్తాన్ కాదు అక్కడ ఉన్న ఉగ్రముఖలు ప్రయత్నిస్తున్నాయి. ఎందుకు అక్కడ తుర్కీ అంత సాయం చేయాల్సి వస్తుంది? తుర్కీను భారత్ ఖచ్చితంగా ఇప్పుడు ఒక దోషిగా చూపించే ప్రయత్నం జరగబోతుంది. ఖచ్చితంగా అని చెప్పుకోవాలి. ఎందుకనంటే ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఆపత్కాలం ఉంది అని అంటే భారత్ తన వంతుగా సహాయం చేస్తుంది. ఖచ్చితంగా అక్కడికి అవసరమైనటువంటి సేనలు కావచ్చు, వస్తువులు, అక్కడ ప్రజలకు అవసరమైనటువంటి ఆహార పదార్థాలు పంపిస్తుంది. అందులో భాగంగానే టర్కీలో భూకంపం వచ్చినప్పుడు భారత్ అందరికంటే, ప్రపంచ దేశాల్లో అందరికంటే ముందుండి సహాయ సహకారాలు అందించింది. కానీ అవన్నిటిని కూడా టర్కీ మర్చిపోయింది. ఇక ప్రధానంగా టర్కీ మొదటి నుంచి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో టర్కీ సంబంధించి పాకిస్తాన్ కి చాలా అనుకూలంగా ఉంటారు. ఆ పాక్ అదే మతోన్మాదంకి వాళ్ళు బాగా ప్రోత్సాహం ఇస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా పాక్ కి సహాయం అందించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఒక ప్రధానంగా ఈ డ్రోన్లు ఏవైతే పాక్ భారత్ పై ప్రయోగిస్తుందో ఆ డ్రోన్లన్నింటినీ కూడా భారత్ చాలా ధీటుగా కూల్చివేసింది. ఎక్కడికక్కడ S-400 తో వాటిని డిస్ట్రాయ్ చేసింది. ఈ క్రమంలో వాటికి సంబంధించి కూడా ఆర్మీ స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ పంపినప్పుడు అవన్నీ కూడా టర్కీ నుంచి వచ్చాయని చెప్పేసి పాక్కి దిగుమతి అయ్యాయి అని చెప్పేసి విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో టర్కీని కూడా ఉగ్రవాద దేశాలకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పాక్కి సహాయం చేస్తుంది అని చెప్పేసి టర్కీని కూడా దోషిగా చూపెట్టే ప్రయత్నం ఖచ్చితంగా భారత్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకు ఈ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు టర్కీ నుంచి వచ్చినటువంటి డ్రోన్స్ కావచ్చు, అక్కడ వాళ్ళకి చేస్తున్నటువంటి సహాయ సహకారాలు, వీటన్నిటిని కూడా ఇప్పటికే మనం చూస్తే పాకిస్తాన్
ఏకాకి అయిపోయింది. అంటే చిన్న చిన్న దేశాలు ఏదో ఆ బెదిరింపులతోనో వాళ్ళకున్న ఇదితో సాయం చేయటం తప్ప, నిన్న మొన్నటి వరకు మన పొరుగు దేశం చైనా కూడా కాస్త సాయం చేయాలని చూసినా అంతర్జాతీయ సమాజం ముందు ఎక్కడ దోషిగా నిలబడాల్సి వస్తుందో అన్న పరిస్థితులు, అదేవిధంగా ఉగ్రవాదానికి సపోర్ట్ చేయకూడదు అనే కొన్ని విధానాలు, దౌత్యపరంగా భారత్ ఎక్కడ కట్టడి చేస్తుందో అన్న విధి విధానాలతో చైనా కూడా చాలా వెనక్కు తగ్గిన పరిస్థితులు. సో మొత్తంగా ఈ యుద్ధ వాతావరణంలో అయితే పాకిస్తాన్ని భారత్ ఏకాకి చేయగలిగింది. అష్టదిగ్బంధనం ఏదైతే చేయగలిగామో అష్టదిగ్బంధనంలో మొత్తంగా సక్సెస్ అయిందా అంటే ఏం చెప్తారు? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పాక్కి ఏ దేశం కూడా బాహాటంగా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు, అమెరికా కూడా తాము మధ్యవర్తిత్వం వహిస్తాం, ఒకవేళ పాక్ కోరుకుంటే కావచ్చు, భారత్ కోరుకుంటే అన్నారు. ఇప్పటికే పాక్ ఆ దిశగా కూడా వెళ్తుంది కాబట్టి అమెరికా ముందుకు వచ్చింది. కానీ కొన్ని కండిషన్స్. రైట్ సునీల్, మనకు స్టూడియోలో గెస్ట్లు వెయిట్ చేస్తున్నారు. హిమబిందు, మొత్తంగా చూస్తున్నాం పరిస్థితులు అయితే యుద్ధం వైపు కదులుతూ ఉన్నాయి. ప్రధాని కొద్దిసేపటి క్రితం ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ప్రపంచ దేశాలన్నీ కూడా ఉలిక్కి పడిపోతూ ఉన్నాయి. మొత్తంగా యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక స్టూడియోలో ఉన్న గెస్ట్లు ఏం చెప్తున్నారు, మొత్తంగా డీటెయిల్స్. ఎస్ నరసింహరావు గారి దగ్గరికి వెళదాం. నరసింహరావు గారు, అంటే పాక్పై పూర్తి స్థాయిలో ఇక యుద్ధానికి గ్రీన్ సిగ్నల్ ప్రధాని మోదీ అయితే ఇచ్చేశారు. సో నెక్స్ట్ ఏం జరగబోతోంది అంటే, పాక్ తను కోరుకున్న విధంగా తనకు తానే యుద్ధాన్ని కోరుకుంది. ఒకవైపు అమెరికాని సహాయం అడుగుతోంది, మాకు శాంతి పరంగా కూడా చర్చలు జరపమని. సో ఈ విషయంలో అంటే ఎలా ఉండబోవచ్చు? ఒక నిజంగా అటువంటి యుద్ధమే అనివార్యం అయితే పాక్ అంటే మనతో పాటు తెలపడగలదని గతంలో మనం చూసాం. పాక్ ఒక నిజంగా యుద్ధం వస్తే 4 రోజుల కన్నా పాక్ మనతో పాటు యుద్ధం చేయలేదు. వాళ్ళ దగ్గర ఉన్న యుద్ధానికి సంబంధించి ఎటువంటి ఇవి లేవు వాళ్ళ దగ్గర. సో సహాయం చేసే పరిస్థితి కూడా లేదు. సో ఎట్లా 4 రోజుల్లో తుడుచుకు పెట్టుకుపోయే పరిస్థితి ఉందని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని మోదీ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. ఇంకా ఒకవైపు పాక్ ఏమో కాళ్ళబేరానికి వస్తున్నట్టుగా అనిపిస్తోంది అమెరికాతో చర్చలు జరపమని. సో నెక్స్ట్ ఏ విధంగా పరిణామాలు ఉండవచ్చండి? ఈరోజు ఉదయం మన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ప్రకటన ద్వారా మనకేంటంటే ఒక వీడియో వచ్చింది. ప్లస్ మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో ఎంతమంది తీవ్రవాదుల యొక్క ప్రాణాలు కోల్పోయారు, తర్వాత అదర్ మసూద్ యొక్క సంబంధించినటువంటి ఫ్యామిలీ 10 మంది జరిపారు అనేటువంటి విషయాలు వివరించారు. వివరించిన తర్వాత ఇప్పటికి కూడా పాకిస్తాన్ లో ఇంకా అనేక రకాలైనటువంటి స్థావరాల్లో చాలా మంది తీవ్రవాదులు ఆశ్రయం పొందుతున్నారు అనేటువంటిది జగమెరిగిన సత్యం. ఇది పాకిస్తాన్ తెలుసు, మనకు తెలుసు, అమెరికాకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. కాబట్టి ఇప్పుడు మనం ఒకవేళ ఎప్పుడైతే అమెరికా పెద్దన్న పాత్ర పోషించి ఈ 2 దేశాల మధ్య యుద్ధం వద్దు, శాంతి చర్చలు చేసుకోవాలి, సయోధ్య కుదరాలి, మీరు 2 అడుగులు వెనక్కి తగ్గండి అని పాకిస్తాన్కి చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తే, ఒకవేళ మనం రేపు ఏమన్నా ఒక పూర్తి స్థాయి యుద్ధానికి సన్నద్ధం అయినటువంటి క్రమంలో మనం పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి, పాకిస్తాన్ ఆశ్రయం పొందుతున్నటువంటి తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో, ఆ జైషే మహమ్మద్ సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, లేదా ఇంకే గ్రూప్కి సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరినీ మనకు అప్పగించాలి. అంతర్జాతీయకు సంబంధించినటువంటి చట్టాల అనుకోండి, లేదంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఎమోషనల్ విషయాలు దృష్టిలో పెట్టుకోండి, ఏమైనా కానివ్వండి, వాళ్ళని మనకు అప్పగించిన తర్వాతనే మన ప్రభుత్వం ఏదైనా యుద్ధానికి 2 అడుగులు ఏదైనా వెనకేస్తే వేస్తుందేమో. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మనంతటా మనం యుద్ధాన్ని నుంచి వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి లేదు. కారణం ఏంటంటే, పాకిస్తాన్ ని మొట్టమొదటిసారిగా 75 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనమే ఈ రోజు ఒక 3 భాగాలుగా విడగొట్టేటువంటి ఆస్కారము, అవసరము ఏర్పడింది 75 సంవత్సరాల తర్వాత భారతదేశానికి. అన్ని రకాలుగా ఈ సమస్యకు ఇందాకనే మన స్టూడియోలో మాట్లాడుకున్నటువంటి వాళ్ళు గత 40 సంవత్సరాలుగా మనకున్నటువంటి 2 సమస్యలను మనం విజయవంతంగా పరిష్కరించుకోగలిగాం గత 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ నాయకత్వంలో. ఇప్పుడు ఈ సమస్యను కూడా మనం పరిష్కరించుకున్నట్లయితే పాకిస్తాన్ అనేటువంటిది ఒక పుండు మన శరీరం నుంచి పూర్తయిపోతుంది. మనం మిగిలినటువంటి ఏరియాల్లో కాన్సన్ట్రేషన్ చేయడానికి, వికసిత భారత్ వైపు అడుగులేయడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి మనం ముందుకు వెళ్తాం. అసలు పాకిస్తాన్ మనతో మహా అయితే 4 రోజులు, 5 రోజులు, వారం రోజుల కంటే ఎక్కువ యుద్ధం చేసేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది విషయం 1999 కార్గిల్ చూసాం, అంతకుముందు 71 చూసాం, 65 చూసాం, 47 కూడా చూసాం. ఇంకొక విషయం ఏంటంటే, పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి సిస్టమ్ ఏంటంటే, కార్గిల్ యుద్ధంలో చనిపోయినటువంటి యొక్క సైనికుల కుటుంబాలను కూడా, శవాలను కూడా
తన సైనికులని తన సైనికులకు సంబంధించినటువంటి శవాలను కూడా వీళ్ళు నా సైనికులు అని చెప్పేసి అంతిమ సంస్కారం చేసేటువంటి ఆ సిస్టమ్ కూడా పాకిస్తాన్ లేకపోవడం అనేటువంటిది అత్యంత దుర్మార్గము, దౌర్భాగ్యము. దీన్ని కూడా ఇప్పుడున్నటువంటి ఆ యొక్క పాకిస్తాన్ లో ఆ ఇంటర్నల్ గా ఉండేటువంటి ఏవైతే పోరాటం ఉందో దాంట్లో ఇది కూడా ఒక ఆలోచన, మాకు ఈ దేశం ఏమిస్తుంది, మేము ఒకళ్ళ తుపాకులు పెట్టుకుని యుద్ధం చేసినా కూడా మాకు అంతిమ సంస్కారం కూడా దొరకదు, అసలు మా శవాన్ని కూడా తీసుకోరు పాకిస్తాన్ అనేటువంటిది ఉంటుంది. కానీ మనం ఏం చేసాం, పొరపాటున ఎవరైనా మన దేశానికి సంబంధించినటువంటి ఒక వీరుడు ఎవరైనా పాకిస్తాన్ లో చిక్కుకొని పోతే అతన్ని మళ్ళీ తిరిగి మనం రప్పించడానికి పోయినసారి మనం అభిమన్యు విషయంలో చూసాం. మనం అవసరమైతే సౌదీకి సంబంధించినటువంటి సపోర్ట్ తీసుకొని 2 రోజుల్లో మళ్ళీ అతను మనం తిప్పించుకొని దేశవ్యాప్తంగా కూడా స్వాగత సత్కారాలు చూపించినటువంటి ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి దేశం మనది. కాబట్టి పాకిస్తాను మనతో కంపేరబుల్ అనేటువంటిదే కాదు, అసలు ఏ విషయంలో కాదు. యుద్ధం చేసినా కూడా 1 వారం రోజుల్లో పూర్తి అయిపోతుంది, మళ్ళీ మనం సుభిక్షంగా ఉంటాం అనేటువంటిది నేను ఆశిస్తున్నాను. రైట్. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, అంటే ఒకవైపు ముందు చూస్తే భారత్ ఇప్పటికే ప్రధాని మోడీ లైన్ క్లియర్ చేసేసారు, యుద్ధానికి సిద్ధం అవ్వండి అంటూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెనక చూస్తే బలూచిస్తాన్, అలాగే తెహ్రీక్ తాలిబాన్, ఇవన్నీ కూడా పాకిస్తాన్లో కొన్ని పరిస్థితులని, ఆర్థిక సంక్షోభం ఉంది, ఇవన్నీ కూడా పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా కూడా మన వైపు అంటే కవ్వింపు చర్యలు, రాత్రి అవగానే డ్రోన్స్తో విరుచుకుపడడం, పీవకోలో కాల్పులు జరపడం, మన స్థావరాలను టార్గెట్గా కూడా కూల్చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. జమ్మూ ఎయిర్పోర్ట్లో వాటిని కాల్ చేయడం, సివిలియన్స్ని టార్గెటెడ్గా, స్కూల్స్ని, దేవాలయాలను టార్గెట్గా వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఎక్కడ తగ్గినట్టుగా కనిపించడం లేదు, ఒకవైపు మళ్ళీ బేరసారాలకు వస్తూ ఉంది. సో ఎట్లా అండి చూడాలి పాకిస్తాన్ వైఖరిని, ఏ విధంగా చూడాలి? అంటే కింద పడ్డా పై చేయి నాదే అని అంటారు చూసారా, కింద పడిపోతారు వాళ్ళకి ఏముండదు, అయినా పై చేయి నాదే అని బెంకాలు వేసుకుని బింకంగా ఉంటారు. ఆ టైప్ గా పాకిస్తాన్ అసలు ఈ యొక్క పరిణామాలు తీసుకొచ్చింది, కావాలని తీసుకొచ్చింది. ఎందుకంటే ఇదంతా మౌలానా మునీర్, ఆ జనరల్ ఆసిఫ్ మునీర్ ఎవరైతే ఉన్నాడో అతను ప్రణాళికాబద్ధంగా కొన్ని అంతర్జాతీయ శక్తుల యొక్క ప్రమేయంతో, సహకారంతో ఈ యొక్క ఆపరేషన్ కి మొదలు పెట్టాడు. ఎందుకు మొదలు పెట్టాడు? ఇందాక మీరు చెప్పిన అంశాలన్నీ ఉన్నాయి కాబట్టి. అంతర్గతంగా ఆ దేశం రణరంగంగా మారిపోయింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఎత్తెత్తి కొడుతున్నారు. అలాగే ఖైబర్ పఖ్తూన్ వాళ్ళు ఆర్మీని పెచ్చకొడుకు కొడుతున్నారు. అలాగే సింధు రెబల్స్ ఉన్నారు, సింధులో వాళ్ళు ఇదిగా ఉన్నారు. అలాగే అంతర్గతంగా ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పెట్టారు. ఇంకా ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఓటేషన్లో 30-40% ఉన్నారు. వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు ఇమ్రాన్ ఖాన్ బయటకు తీసుకురామని. అలాగే ఆర్మీలు కూడా 2-3 ముక్కలైనవి. ఇతనేమో ఈ మౌలానా ఏమో ఇతన ఆర్మీకి తక్కువను, ఒక మౌలానాకి ఎక్కువ, జనరల్ కి తక్కువ, మౌలానాకి ఎక్కువ. ఇతన్ని అందులో ఇతని క్యాస్ట్ కూడా ఆ ముస్లింలో క్యాస్ట్ లో తక్కువ క్యాస్ట్ అట. అందుకనే ఆర్మీలో అందరూ ఎక్కువ క్యాస్ట్. మరి షియాయో సున్నియో నాకు కరెక్ట్గా తెలీదు. ఆర్మీలో అందరూ వేరే పెద్ద క్యాస్ట్ వాళ్ళు, ఇతనికి తక్కువ క్యాస్ట్. ఇతని మాట ఎవరు ఎంతో, ఇతనికి ఏమో 2 మాసాల్లో రిటైర్మెంట్ పెండింగ్ లో ఉంది. అందుకనే ఇప్పుడు ఎన్ని తప్పించుకొని భారతదేశం మీద జిహాదీ చేస్తే మొత్తం అందరూ ఏకమైపోతారు. ఈ సమస్యలన్నీ మర్చిపోయి అందరూ ఒక తాటిపై వచ్చేసి భారతదేశం మీద ఎందుకు వచ్చేస్తారు. సందర్భ సలమియా నేను కూడా ముషరఫ్ బంధు అతను, ముషరఫ్ లాగా నేను కూడా రాష్ట్రపతి అయిపోవాలి, లేదా ప్రధానమంత్రి అయిపోవాలి, లేకపోతే నా జనరల్ టర్మ్ కి ఎక్స్టెన్షన్ తెచ్చుకోవాలి అనేది ఒక ప్రణాళికాబద్ధంగా చేసినటువంటి దుశ్చర్య. దీనిలో అతను చాలా పొరపాట్లు చేశాడు. భారతదేశంలో ఈ రకంగా మత పేరు మీద నాన్ ముస్లిమ్స్ ని చంపితే తను భారతదేశంలో హిందూ ముస్లిం కొట్టుకుంటారని చెప్పేసి ఒక పెద్ద ఆలోచన పెట్టాడు. భారతదేశంలో ఉంది దేశభక్తులు, ఈ రకమైనటువంటి ట్రాప్ లో ఏం పడరు. అలాగే సిక్కుల విషయంలో అమృత్సర్ మీద, వాటి మీద, గురుద్వారాల మీద దాడి చేస్తే ఖలిస్తాన్ బ్యాచ్ ముందుకు వచ్చి మేము ఈ దేశంలో ఉండమని చెప్పి భారతదేశంతో పోరాడతారని అతను అనుకున్నాడు. సిక్కుల దేశభక్తులు అందరికి తెలిసిన విషయమే. ఈ రకమైనటువంటి తప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకుని ఈ రోజు మొత్తం కదా మన మోదీ గారు మనం చూసాం, వ్యోమికా సింగ్ అని, ఖురేషి అని, వాళ్ళతో కూడిన ఒక సిస్టమ్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేనండి, ఇప్పుడు దేనికన్నా సరే ఒక విరుగుడు ఉంటది. భారతదేశం వాళ్ళ ట్రాప్ లో మనం ఎందుకు పడతాం? ఈ రోజు మౌలానా మునీర్ యొక్క ఆలోచన ఏంటి, ఎందుకని ఈ రోజు చేస్తాడంటే చివరి క్షణంలోకి వచ్చాడు, ఏం చేయాలో తెలియట్లేదు. అందుకనే ఈ రకమైనటువంటి దాడులు దిగబడతాడు. ఇది వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు లేనప్పటికీ, అంతర్జాతీయంగా అనుకూలంగా అయినప్పటికీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.
అయితే దీనిలో మనం గమనించాల్సిన 2-3 అంశాలు. వీళ్ళకి సహకరిస్తుంది ఎవరు? వీళ్ళు సహకరిస్తుంది ఓపెన్ గా మనకు కనపడుతుంది టర్కీ, అజర్బైజాన్. టర్కీ, అజర్బైజాన్ కి మనకు గొడవ ఉంది? మన గొడవ ఎప్పుడూ లేదు. అందులో టర్కీకి మనం సహాయం చేసిన వాళ్ళు 2023లో వాళ్ళ ఎర్త్క్వేక్ వస్తే మనం ముందుగా డాక్టర్లు, మందులు అన్ని పంపించి సహకరించిన వాళ్ళే. కాబట్టి ఎందుకు చేస్తున్నారు? పంపించింది కదండి పాకిస్తాన్ కి మద్దతుగా కూడా. అదే అన్నాను, ఎందుకు పనిచేశారంటే అనేకమైన ముస్లిం దేశాలు ఉన్నాయి, ఓసీఐ కంట్రీస్ ఉన్నాయి. ఓసీఐ కంట్రీస్ ఎవరు పాకిస్తాన్ మద్దతుగా నిలబడట్లేదు. ఎందుకంటే నువ్వు చేసిన తప్పు అబ్బాయి, నీతో నిలబడమన్నారు. కానీ ఈ 2 దేశాలు మాత్రం ముస్లిం బ్రదర్హుడ్, నువ్వు నేను ముస్లిం కాబట్టి నేను నీకు సహకరిస్తానని చెప్పేసి సహకరిస్తాడు. దీన్ని భారతీయులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇకపై మనం 2024లో ఒక గణాంకాల ప్రకారం టర్కీకి భారతదేశం నుంచి పర్యాటకులు 2.5 లక్షల మంది వెళ్ళారని చెప్పి ఒక గణాంకం వస్తుంది. మనం ఇంకా భారతీయులు ఎవరు అజర్బైజాన్ కానీ టర్కీకి కానీ పర్యాటక వెళ్ళి అక్కడ డబ్బులు, కోట్లాది రూపాయల డబ్బులు వాళ్ళకి ఇచ్చి పోషించి మళ్ళీ ఆ యొక్క ఆయుధాలని భారతదేశం మీద ప్రయోగించే విధంగా చేయనివ్వకుండా మనం ఇకపై నుంచి టర్కీకి, అజర్బైజాన్ కి వెళ్లకుండా మనం యొక్క స్వయం నియంత్రణ వేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అది ఎవరి చేతిలో ఉంది? అమెరికా చేతిలో ఉంది. నిన్న IMF 1971లో బంగ్లాదేశ్ తో వార్ జరుగుతున్నప్పుడు కూడా IMF ఫండ్ పాకిస్తాన్ కి ఇచ్చింది, బెయిల్అవుట్ ప్యాకేజ్. అలాగే 1999లో కార్గిల్ యుద్ధం జరుగుతుంది, ముమ్మరంగా ఉంది. ఆ టైంలో కూడా IMF ఫండ్ ఇచ్చింది. నిన్న కూడా $2.5 బిలియన్ ఇస్తూ వారు తీర్మానం చేసుకున్నారు. దీన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకంగా అక్కడ ఓటింగ్ సిస్టమ్ ఉండదు అనమాట. అంటే అనుకూలంగానే ఉన్న వాళ్ళు ఓటేస్తారు, మిగతా వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలి. ఆ రకంగా భారతదేశం బయటకు వెళ్ళిపోయింది. అనుకూలంగా మాత్రం అంటే శత్రువులాగే కనిపిస్తోంది. ఎందుకంటే IMF నిధులు మనం ఇవ్వద్దంటూ కూడా మనం అభ్యర్థించాం. ఎందుకంటే దేశంలో ఉన్న రక్షణపై ఆ నిధులు ఖర్చు పెట్టకుండా ఉగ్రవాదం వైపు ఇచ్చేస్తామని చూపించాం ఆధారాలతో సహా. అయినా కూడా అవేవి కట్టడి చేయకుండా ఇవాళ గ్రాంట్ చేయడం జరిగింది. అవునండి, ఇప్పుడు ట్విన్ టవర్స్ వాళ్ళ యొక్క ట్విన్ టవర్స్ మీద దాడి చేసి ఒసామా బిన్ లాదెన్ అప్పుడు కానీ ఉగ్రవాదులు అని చెప్పి గుర్తించలేదు. అప్పటి వరకు మనం భారతదేశం ఉగ్రవాదులు మాపై దాడి చేస్తున్నారంటే అబ్బాయి వాళ్ళు ఉగ్రవాదులు కాదు, దేశభక్తులు వాళ్ళందరూ దేశ స్వతంత్రం కోసం పోరాడతారని చెప్పి అమెరికా అప్పుడు వెనకేసుకుంటూ వచ్చింది. మొన్న వాళ్ళ డిఫెన్స్ మంత్రి కూడా చెప్పాడు కదా, ఖ్వాజా ఆసిఫ్ ఏమన్నాడు, 30-40 ఏళ్ళగా మేము ఉగ్రవాదులు పోషిస్తున్నాం, వెస్ట్ కోసం పోషిస్తున్నాం, మా కోసం కాదు అని చెప్పన్నాడు. అది వీళ్ళందరూ పోషించింది అమెరికా, వెస్ట్ దేశాలు వాళ్ళే పోషించారు. ఈ రోజు వాళ్ళు ఉగ్రవాదంపై మేము దాడి చేస్తున్నాం వ్యతిరేకం అంటూనే సందట్లో సరైన అని చెప్పి $2.5 బిలియన్ అమెరికా పాకిస్తాన్ కి ఇస్తే ఆ డబ్బులు దేనికి వాడతారన్నా? ఇటువంటి నేను ఇందాక చెప్పాను, బంగ్లాదేశ్ యుద్ధం అప్పుడు తీసుకున్నారు, అలా కార్గిల్ అప్పుడు ఈ డబ్బులు ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు. అంటే ఏంటి, పైన ఒకటి లోపల ఒకటి. అంటే అంతర్జాతీయ సమాజం, ఇప్పుడు చైనా ఉంది, చైనా మిసైల్స్ కూడా వస్తున్నాయి అక్కడ నుంచి, చైనా కూడా వాళ్ళకి ఇస్తుంది. ఇప్పుడు ఈ రోజు ఉగ్రవాదుల లిస్టు తెచ్చిన ఉగ్రవాదులు అలాగే మనకు విజువల్ కూడా కనిపిస్తుంది. మసూద్ అజర్ వాళ్ళ కుటుంబ సభ్యులు పోయారు, అతను వాళ్ళ అంత్యక్రియల్లో ఉన్నారు. వాళ్ళతో పాటు పాకిస్తాన్ ఆర్మీ ఉంది, సైనిక లాంఛనాలతో పాకిస్తాన్ జెండా పెట్టి వాళ్ళకి ఊరేగింపు తీశారు. అంటే ప్రపంచం మొత్తం చూసింది కదా అంతర్జాతీయ ఉగ్రవాదులు అక్కడ ఉన్నారని. అంతర్జాతీయ ఉగ్రవాదులకు ఒసామా బిన్ లాదెన్ పట్టుకుంది ఎవరు? అమెరికా పట్టుకుంది. ఎక్కడ పట్టుకుంది? పాకిస్తాన్ లోనే పట్టుకుని చంపింది. అందరూ అక్కడ ఉన్నారని తెలిసి కూడా ఈ రోజు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? అందుకని ఈ రోజు ట్విట్టర్ లో ట్రెండింగ్ అవుతుంది IMF ఫండ్స్ టెర్రరిజం అని చెప్పేసి. IMF ఫండ్స్ టెర్రరిజం అనేది ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది. అంతర్జాతీయంగా చిచ్చి అన్నారు, IMF ని తిట్టిపోస్తున్నారు. నువ్వు ఉగ్రవాదుల్ని మేము పోషిస్తావా? ఒక పక్కనే ఉగ్రవాదుల్ని యుద్ధం చేస్తా అంటావా? ఇంకో పక్కన ఉగ్రవాదులకి డబ్బులు ఇస్తావా? ఓపెన్ గా కనబడుతుంది అక్కడ. ఈ రోజు చచ్చిన ఉగ్రవాదులు కూడా నీకు డానియల్ పెరల్ లాంటి క్రిస్టియన్ని చంపినటువంటి, యూతులు చంపినటువంటి ఉగ్రవాదులు అక్కడ ఉన్నారు. ఉన్నప్పటికీ నువ్వు డబ్బులు ఇస్తావని చెప్పి అన్నారు. అందుకనే ఈ రోజు వాళ్ళ యొక్క విదేశాంగ మంత్రి గబగబా నిన్న వరకు వాళ్ళ ఉపరాష్ట్రపతి ఏమన్నారంటే, జేడీ బ్యాన్స్ మాకు సంబంధం లేదు, వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ చెట్లు మాకు సంబంధం లేదు. మరి ఈ రోజు ఎందుకు విదేశాంగ మంత్రి పరిగెత్తుకుంటా వచ్చి మన విదేశాంగ మంత్రితో ఫోన్ చేసి మాట్లాడారు? మళ్ళీ ఇంకో చూడండి, వాళ్ళ అమెరికా విదేశాంగ మంత్రి మన విదేశాంగ మంత్రి మాట్లాడారు. మళ్ళీ పాకిస్తాన్ తో మాట్లాడింది ఆరు విదేశాంగ మంత్రితో మాట్లాడారు కదా? కాదు. కనీసం ప్రధానమంత్రి మాట్లాడేది కాదు. మాట్లాడింది ఎవరితో? ఆర్మీ జనరల్ ఆసిఫ్ మునీర్ తో మాట్లాడారు. అంటే అక్కడ ప్రభుత్వం ఎవరు? తెలిసి ఆసిఫ్ మునీర్ తో మాట్లాడారు. పరారీలో కాదు, వీళ్ళందరూ ఒకటే బ్యాచ్. ఏకీ తాలేమే కానివ్వాలి. ఈ పై ప్రకారం లోపల పై చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, వీళ్ళందరికీ తెలుసు.
అందుకే నేను ఇంత స్టార్టింగ్ లో ఉన్నాను. ఒక అంతర్జాతీయ రవికిరణ్ కాన్ఫరెన్స్ గారు, ఉంది. వస్తా మళ్ళీ మీ దగ్గరికి. భారతదేశాన్ని Yes. ఆర్థికంగా నరసింహారావు గారి దగ్గరికి వెళదాం. ముందుకెళ్ళకూడదు అని ఒక అంతర్జాతీయ కాన్స్పిరసీ కూడా ఉంది వెనకాల. రైట్, అమెరికా మేము ఉగ్రవాదానికి వ్యతిరేకం అని చెప్తూ కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలాగా కూడా అమెరికా వ్యూహం ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు పాకిస్తాన్ ఇప్పుడు పెంచి పోషిస్తున్న ఈ ఉగ్రవాదానికి అసలు అంతం లేదా? అసలు అంతం అవ్వాలంటే ఎలా ఉండాలంటారు నరసింహరావు గారు? మేడం, ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా అమెరికా రోల్ ఏంటి, చైనా రోల్ ఏంటి, తుర్కియా ఏం చేస్తుంది అనేటువంటిది ఇవన్నీ కూడా అప్రాధాన్యత విషయాలు. కారణం ఏంటంటే ఎవరైతే ఉగ్రవాదానికి సంబంధించినటువంటి దాంట్లో అందరూ బాధితులే. ఈవెన్ దో అమెరికా కూడా 9/11 కి సంబంధించినటువంటి దాంట్లో అమెరికా కూడా బాధితులే. కాబట్టి ఇందాక రవికిరణ్ గారు చెప్పినట్టుగా ఒసామా బిన్ లాడెన్ ని చంపిందే పాకిస్తాన్ లో, ఆశ్రయం ఇచ్చింది పాకిస్తాన్. కాబట్టి ఈ ఉగ్రవాదానికి సంబంధించినటువంటి దాంట్లో అమెరికా ఏదో జోక్యం చేసుకుంటుంది, లేకపోతే అమెరికా జోక్యం చేసుకుంటే భారత్ వింటుంది అనేటువంటిది నేనైతే అనుకోను. ఇవి ఒకవేళ జోక్యం చేసుకున్నట్లు నటించినా, లేకపోతే భారత్ విన్నట్లు నటించినా, ఇవన్నీ కూడా పై ఉపశమనానికి పూసేటువంటి లేపనాలే తప్ప లోపల చికిత్సకు వేసేటువంటి మందు కాదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. మనం లోపల పైన ఏదైనా అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, దీనికి సంబంధించినటువంటి శాశ్వత పరిష్కారం జరగాలి అంటే పాకిస్తాన్ మనం సమూలంగా దెబ్బ కొట్టాల్సిందే. పిఓకేని దానికి సంబంధించినటువంటిది మనం కలుపుకుంటామా లేదా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి జనాభా ఏంటి, వాళ్ళ యొక్క మనస్తత్వం ఏంటి, వాళ్ళని సపరేట్ చేస్తామా? ముందు పిఓకేని పాకిస్తాన్ నుంచి సపరేట్ చేయాలి. ప్లస్ వాళ్లకు మన బెలూచిస్తాన్కి సంబంధించినటువంటి దాంట్లో స్వతంత్రం ఇవ్వాలి. తాలిబాన్కి సంబంధించినటువంటి సమస్యకు పరిష్కారం చేయగలిగినటువంటి స్థితిలో మనం వెళ్ళినట్లయితే ఈ అమెరికాలన్నీ మన దగ్గరికే వస్తాయి, ఫ్రాన్స్లు మన దగ్గరికే వస్తాయి, బ్రిటన్లు మన దగ్గరికే వస్తాయి, అవసరమైతే చైనా కూడా మన దగ్గరికే వస్తుంది. రేపు పొద్దున మళ్ళీ వాళ్ళకి పొరపాటున, అంటే నేను ఈ మాట అనకూడదు కానీ, మళ్ళీ ఏదైనా భూకంపం లాంటిది, అంటే భూకంపం ఎక్కువగా పశ్చిమాసియా దేశాల్లో వస్తుంది కాబట్టి వాళ్ళకి ఏమన్నా వస్తే మళ్ళీ మనకు అనేదా శరణ ఆస్తి మీరే మాకు రక్షించాలని చెప్పేసి టర్కీ అడుగుతారు, మనము ఇస్తాము. ఇవన్నీ ఏంటంటే రాజనీతిలో భాగంగానే కాదు తప్ప వాళ్ళ రాజనీతికి సంబంధించినటువంటి దాంట్లో ఈ రోజు తీసుకునేటువంటి నిర్ణయాలు అనేటువంటివి అవి ఈ నిర్ణయాలు వేరు, రేపు తీసుకోబోయేటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి నిర్ణయాలు వేరుగా చూడాలనేటువంటిది నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి నరసింహరావు గారు, అలాగే రవికిరణ్ గారు డిబేట్లో పాల్గొన్నందుకు. రైట్, పాక్పై పూర్తి స్థాయిలో యుద్ధానికి ఇంకా భారత్ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి. మా కలీగ్ సునీల్ అందిస్తారు మరిన్ని అప్డేట్స్, వంశీ అందిస్తారు మరిన్ని అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.